బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి పట్టణం బాట పడుతున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇవాళ విజయవాడ విశాఖ మధ్య జనసాధారణ రైలు నడుపుతున్నట్లు వెల్లడించింది. అలాగే షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మరోసారి గుర్తు చేస్తుంది. సోమవారం ఉదయం 10 గంటలకు విశాఖలో జనసాధారణ రైలు బయలుదేరనుందని తెలిపింది. విజయవాడ చేరుకున్న తర్వాత సాయంత్రం 6:30 తిరిగి బయలుదేరనుందని వెల్లడించింది. ఈ రైలులో రిజర్వేషన్ ఉన్నదని, అన్ని బోగీలు జనరలేనని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే పిలుపునిచ్చింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి పట్టణం బాట పడుతున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇవాళ విజయవాడ విశాఖ మధ్య జనసాధారణ రైలు నడుపుతున్నట్లుగా వెల్లడించింది. అలాగే షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మరోసారి గుర్తు చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విశాఖలో జనసాధారణ రైలు బయలుదేరనుందని తెలిపింది. విజయవాడ చేరుకున్న తర్వాత సాయంత్రం 6:30 తిరిగి బయలుదేరనుందని వెల్లడించింది. ఈ రైలులో రిజర్వేషన్ ఉండదని, అన్ని బోగీలు జనరలేనని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే ఈ సంక్రాంతి పండక్కి సొంతూళ్ళకి వెళ్ళే వారంతా కూడా తిరుగు ప్రయాణమయ్యే రోజుల్లో తీవ్ర రద్దీ ఉంటుంది. ఇప్పటిగానే అన్ని ట్రైన్స్ ఆల్మోస్ట్ ఫుల్ అవుతున్న పరిస్థితి. ఈ 10, 11, 12 తేదీలో కూడా చాలా విపరీతమైన రద్దీ ఏర్పడింది సొంతూళ్ళకి వెళ్ళే వారికి, సంక్రాంతి పండుగ చేసుకునే వారికి. ఇప్పుడు తిరుగు ప్రయాణాల్లో ఈ పండుగ ముగించుకొని సొంత ఇళ్ళకి వచ్చేటప్పుడు కూడా అదే తరహాలో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే, ఏదైతే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకమైన రైలును ఏర్పాటు చేసింది. అయితే ముందస్తు రిజర్వేషన్ టికెట్ లేకుండా నేరుగా స్టేషన్ వెళ్ళి ఎప్పటికప్పుడు రైలుకి ప్రయాణించే దిశగా సాధారణ రైలు, ఏదైతే జనసాధారణ రైలుగా పేరుండే ఈ ట్రైన్ విశాఖ నుంచి విజయవాడకి ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ నెంబర్ కూడా 08567 గా నంబర్ ఉంది. అయితే ఇది ఉదయం 11 గంటలకి విశాఖలో బయలుదేరి ఈ రైలు 10:30కి దుబాటు చేరుకుంటుంది. 10:45కి అనకాపల్లి, 11 గంటలకి యలమంచిలి, 11:28కి తుని, 11:43కి అన్నవరం, మధ్యాహ్నం 12:11 సామర్లకోట చేరుకుంటుంది. అదే 1:07 రాజమండ్రి, దాని తర్వాత 1:36కి నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, తర్వాత సాయంత్రం 4 గంటలకి విజయవాడ చేరుకుంటుంది గగన. అదేవిధంగా తిరుగు ప్రయాణం కూడా సాయంత్రం 6:30కి ఇది విజయవాడలో బయలుదేరి అర్ధరాత్రి 12:35కి విశాఖపట్నం చేరుకొని అనంతరం దీంతో పాటు విశాఖపట్నం నుంచి పార్వతీపురం కూడా జనసాధారణ రైలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ రైలుకి సంబంధించి రిజర్వేషన్ ఫెసిలిటీ ఉండదు, అన్ని కూడా జనరల్ బోగి కాబట్టి ప్రయాణికులకి అప్పటికప్పుడు ఇమీడియట్లీ ప్రయాణం చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా రైల్వే అధికారులు కోరుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా గతంలో విడుదల చేశారు, కానీ ప్రజల్లో కొంత అవగాహన లేదన్నప్పుడు కూడా మరలా దీనిపై ప్రకటన చేసి జనసాధారణ రైల్ని ఉపయోగించుకోవాలని కోరుతుంది. ఎందుకంటే అన్ని రైల్లో కూడా రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో అన్ని కోచ్లు కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి. అటు జనరల్ కోచ్, స్లీపర్ కోచ్ కావచ్చు, లేకపోతే సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, అన్ని కోచ్లు కూడా అన్ని ప్రధాన రైళ్లు కూడా విపరీతమైన రద్దీ నడుస్తుంది. ప్రధానంగా విశాఖ విజయవాడ రత్నాచల కావచ్చు, జన్మభూమి కావచ్చు, మరోవైపు వందే భారత్ లాంటి ట్రైన్ కూడా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. అంటే ఏ విధంగా ప్రయాణికులు రోజువారీ ప్రయాణం చేస్తున్నారో, అది పండగ సీజన్ నేపథ్యం, మరోవైపు వీకెండ్ నేపథ్యంలో భారీగా ప్రయాణం చేసేవారు తమ సొంతూళ్ళకి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రిటర్న్ జర్నీ చేసేవారు కూడా అదే తరహాలో రైళ్లు రద్దీ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో జనసాధారణ రైలు అనేది చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం పుష్కలంగా ఉంది గగన. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి పట్టణం బాట పడుతున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
ఇవాళ విజయవాడ విశాఖ మధ్య జనసాధారణ రైలు నడుపుతున్నట్లు వెల్లడించింది. అలాగే షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మరోసారి సైతం గుర్తు చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విశాఖలో జనసాధారణ రైలు బయలుదేరనుందని తెలిపింది. విజయవాడ చేరుకున్న తర్వాత సాయంత్రం 6:30 తిరిగి బయలుదేరనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలులో రిజర్వేషన్ ఉండదని, అన్ని బోగీలు జనరలేనని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్లే తిరిగి ప్రయాణం అయ్యే ప్రతి ఒక్కరు, అంటే సమస్యలకు సంబంధించిన వాళ్ళు, వ్యాపారాలకి సొంతూళ్ళకు వెళ్ళిన వాళ్ళు కూడా వారి కోసం, అంటే పట్టణాల బాట పడుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన అనేది చేసింది. ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఇవాళ ప్రత్యేకంగా విజయవాడ విశాఖపట్నం మధ్య జనసాధారణ ప్రత్యేక రైలుని నడుపుతున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే ఈ రైళ్లను సంబంధించి, అంటే ఈ రైళ్లు నడుపుతున్న విషయాన్ని గతంలోనే ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరోసారి స్పష్టత ఇస్తూ ఈ సేవను గుర్తు చేసింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పల్లెలకు, అంటే ఊర్లకు వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా పట్టణాలు బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రైలు చూసుకుంటే ఫుల్ గా, అంటే ప్రీ బుకింగ్స్ ద్వారా కానీ చాలా వరకు బుకింగ్స్ ద్వారా రైళ్లన్నీ నిండిపోతున్నాయి. అంటే సాధారణ వ్యక్తి జనరల్ కోచ్ లో ఎక్కి కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే అంతమంది జనాలు మళ్ళీ పట్టణం బాట పడుతున్నారు. కాబట్టి ఈ గతంలో ఇట్లాంటిది ప్రకటించినప్పటికీ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరోసారి కూడా ఈ సేవలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చి మళ్ళీ ఆ సేవలను గుర్తు చేసినట్టు తెలుస్తుంది. గగన షెడ్యూల్ ప్రకారం కూడా సోమవారం ఉదయం, అంటే ఉదయం 10 గంటల నుండి విశాఖపట్నం నుంచి జనసాధారణ రైలు బయలుదేరి మార్గం మధ్యలోనే ప్రధాన స్టేషన్ లో ఆగుతూ విజయవాడకు చేరుకుంటుందని కూడా తెలిపారు. అనంతరం ఇదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 విజయవాడ నుంచి తిరిగి విశాఖపట్నం దిశగా ఈ రైలు బయలుదేరనుందని కూడా అధికారికంగా వెల్లడించారు. అయితే మొత్తం మీద ఈ రైళ్లు పూర్తిగా కూడా ప్రయాణికులకు అవసరాలను దృష్టిలో ఉంచుకునే జనరల్ కోచ్లతో మాత్రమే బోగిల్ని ఉండేటట్టు కూడా స్పష్టంగా రూపుదిద్దారని చెప్పుకోవచ్చు. స్పష్టం చేశారు కూడా. అంటే ముఖ్యంగా పండుగ సెలవులు ముగిసిన నేపథ్యంలో రహదారులు ఏవైతే ఉన్నాయో, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇవి పూర్తిగా చాలా రద్దీగా మారిని ఏర్పడుతున్న రద్దీని అంటే ఈ నేపథ్యంలో ఇటువంటి రద్దీని తగ్గించడానికి కూడా ప్రత్యేక రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా అయితే విజయవాడకు సంబంధించి విజయవాడ విశాఖపట్నం మధ్య ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని రైళ్లు సేవలు ఏదైతే ఉన్నాయో, అంటే రైల్వేకి సంబంధించిన సేవలను ఇంకొకసారి గుర్తు చేస్తూ కూడా మరి గమ్యస్థానాలకి, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకి చేరుకునేలాగా దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. గగన. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel